ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తుంది. ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకొని పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టగా, మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరే అక్షరాల 16 నెలలు పూర్తయింది. ఈ 16 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల రూపంలో వచ్చాయి. విశాఖ కేంద్రంగా చేసుకుని 6 లక్షల కోట్ల వరకు పెట్టుబడిగా వచ్చాయి. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థ విశాఖ కేంద్రంగా చేసుకొని అక్కడ బిగ్గెస్ట్ డేటా సెంటర్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దానికోసం ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఆ తరువాత ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకుని అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. నిజంగా అమరావతి కేంద్రంగా కూడా ఎన్నో ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే దక్కుతూ ఉన్నాయి. అయితే విశాఖ కేంద్రంగా ఇప్పుడు ఈ నెల 14-15వ తేదీల్లో భాగస్వామ్య సదస్సు జరగబోతోంది. ఈ భాగస్వామ్య సదస్సుకి 105 దేశాల నుంచి కొంతమంది ప్రతినిధులు అయితే రాబోతూ ఉన్నారు. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వారు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. 400 కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ భాగస్వామ్య సదస్సుకైతే వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఈ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకునేటువంటి పరిస్థితులు అయితే క్లుప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా 7,50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతున్నట్లుగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2019లో ఒక ప్రముఖ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా, అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కంపెనీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మాత్యులైనటువంటి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నారా లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ సారాంశం కనుక మనం చూసుకున్నట్లయితే, ఏ కంపెనీ దట్ స్టాప్డ్ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ 2019 ఈజ్ కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ లైక్ ఏ స్ట్రోమ్ టుమారో అంటూ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. హూ ఇస్ ఇట్ అంటూ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ బిగ్ అన్వెల్ ఎట్ 9 AM స్టే ట్యూన్డ్ అంటూ ఈ పిక్చర్ని అయితే ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ సారాంశంగా కనుక మనం చూసుకున్నట్లయితే 2019లో అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రాజెక్టులు ఏ చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఒక సంస్థ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతుంది అంటూ నారా లోకేష్ గారు చెప్పారు. అయితే ఒక సస్పెన్స్ని అయితే మెయింటైన్ చేశారు. హూ ఇస్ ఇట్ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అది మీకు తెలియాలంటే ఖచ్చితంగా స్టే ట్యూన్డ్ అని చెప్పి బిగ్ అన్వీల్ ఎట్ 9 AM టుమారో, రేపు ఉదయం 9 గంటలకి ఆయన ఏ కంపెనీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాబోతోంది, ఇక్కడ ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతుంది, ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుంది అనేది రేపు ఉదయం చెప్తా అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక ఈ నెల 14-15వ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే కొన్ని ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నాయి. భారీగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకైతే సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పటికే నేను ఇందాక చెప్పిన విధంగా అమరావతిలో కొన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అలాగే విశాఖ కేంద్రంగా చేసుకుని ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఐటీ సంస్థలు అక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. దాని ద్వారా కొన్ని లక్షల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతూ ఉన్నాయి. అలాగే తిరుమలలో అంటే తిరుపతిలో కానివ్వండి, ఇటు అనంతపురం వేదికగా, నెక్స్ట్ కుప్పంలో, ఇలా రకరకాల ప్రాంతాల్లో కొన్ని ప్రముఖ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకైతే సిద్ధమవుతూ ఉన్నాయి. కేవలం కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరినటువంటి 16 నెలల కాలంలోనే అంటే 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం 6 లక్షల కోట్ల రూపాయలు విశాఖ కేంద్రంగా వచ్చాయి. అందులో 3 లక్షల కోట్ల రూపాయలు ఈ డేటా సెంటర్ల రూపంలో వచ్చాయి. ఇక బిగ్గెస్ట్ డేటా సెంటర్, ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్గా ఇప్పుడు గూగుల్ సంస్థ అక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. సిఫీ సంస్థ కూడా 16,000 కోట్ల రూపాయలతో విశాఖ కేంద్రంగా చేసుకుని అక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. టీసీఎం సంస్థ 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. తద్వారా కొన్ని లక్షల మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు అయితే దక్కేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ కంపెనీ అయితే కొత్త ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో చేపట్టకుండా వెనక్కి వెళ్ళిపోయిందో ఇప్పుడు అదే కంపెనీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వస్తుంది. కొన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమైంది, భారీగా పెట్టుబడులు పెట్టబోతుందంటూ నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఆ కంపెనీ ఏంటి, దాని వివరాలు ఏంటి అనేది రేపు ఉదయం 9 గంటలకి రివీల్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.